హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఫుల్ వర్షం అండి. అసలు ఈరోజు ముగ్గేస్తామా లేదా అన్నట్టుగా అయితే ఉంది. ఉదయం నిద్ర లేచినప్పుడు కూడా లైట్గా జల్లు పడతానే ఇప్పుడు కూడా కొంచెం లైట్గా వర్షం పడతానే ఉంది. ఒక్కొక్క చుక్క అలా పడతానే ఉంది. ఇంకా అందుకని బండ్లు తుడుచుకునే కర్ర ఒకటి పాతది ఉంటే ఇంకా దాన్ని పెట్టి అయితే మొత్తం తుడిచేసాను. తుడిచి ముగ్గు అయితే వేస్తున్నా. ఇక్కడ పైన అయితే కరెంటు తీగలు ఉంటాయి. ఆ కరెంటు తీగల నీళ్ళన్నీ ఒక్కొక్కటి పడతా ఉన్నాయి. వర్షం తగ్గినా కానీ అవి పడతానే ఉంటాయి. అవి ముగ్గులో పడ్డాయి అంటే ముగ్గు అనేది కారిపోతూ ఉంటుంది. ఇంకా శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం రోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోకపోతే బాగుండదు కదా. ఇంకా అందుకని ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు కూడా చాలా సింపుల్గానే వేస్తున్నాను. చిన్న పద్మం లాంటిదే వేస్తున్నా. ఇది వేసినా కానీ ఇంకొంచెం సేపు ఉండిద్దా ఉండదా అన్నట్టుగానే ఉంది. మొన్నటి దాకేమో అసలు వర్షాలే లేవు. ఒకటే గాలి ఎండ అలా ఉంది. ఇప్పుడేమో వద్దన్నా కానీ ఒకటే వర్షం. ఎప్పుడు శ్రావణ శుక్రవారం అయితే త్వరగా నిద్రలేచి ఇంటి ముందు కసులు ఉడ్చుకొని ముగ్గులు వేసుకొని మెట్లకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం కదా, అందుకని త్వరగా అయితే నిద్రలేస్తాం. కనీసం 5 గంటలకైనా నిద్రలేస్తాము. ఇంక ఈరోజు ముగ్గేయటానికి వీలుండదులే అని నిద్రలేచేటప్పటికి 6 అయింది టైం. ఇంకా మెట్లు అవి అయితే పసుపు రాసి బొట్లు అయితే పెట్టట్లేదు. ఓన్లీ ముగ్గులో ఇంకా కలర్స్ పసుపు కుంకుమ ఉందిగా, అవి అయితే వేస్తున్నాను. ఇప్పుడు మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టినా కానీ ఇంకా అది ఉండదు కూడా. వర్షం పడతానే ఉంది లైట్గా ఒక్కొక్క చుక్క. ఇంకెందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా రాయట్లేదు. అందులో ఈరోజు బాగా లేట్ అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పటికి టిఫిన్లు లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేయాలి కదా, ఇంకా లేట్ అయిపోయిద్దిలని ఇంక ఈరోజు అయితే పసుపు కుంకాలు అయితే ఏమీ రాయట్లేదు. వర్షం పడుతున్నా కానీ కొంతమంది పొలం అయితే వెళ్తున్నారు. పొలం ఎలా ఉందా ఏంటి అని చూసుకోవడానికి. విత్తనాలు వేశారు కదా, పత్తి విత్తనాలు వర్షానికి ఉన్నాయా మొలిసినాయా లేదా అని చూసుకోవడానికి అయితే వెళ్తుంటారు. ముగ్గు వేయటం అయిపోయింది. ఇంకా ఇదిగోండి ఆవు అయితే వచ్చింది చూడండి, దేవుడు ఆవు. ఎవరో పసుపు అయితే రాశారు. పసుపు రాశారు కానీ బొట్టు పెట్టలేదు. ఇంకా బొట్టు పెట్టే టయానికి ఉండకుండా వచ్చి ఉంటుంది. అందుకనే ఇంక నేనైతే ఇంక ఇదిగోండి కుంకుమ అయితే పెట్టాను. పోకుండా ఇంటి ముందు ఇంకా అలాగనే ఉంది. ఇంకా ఆవుకి ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఇంట్లో అయితే ఏమీ లేవు. అరటికాయలు ఉంటే అరటికాయలు పెడతాం, లేదనుకోండి బెల్లం ఉంటే బెల్లం పెడతాం. అరటికాయలు అనేవి చాలా తక్కువ, మా ఇంట్లో ఉండవు. పిల్లలు తినరు, మేము కూడా తీసుకురాము. తెచ్చి వేస్ట్గా పడేయటం ఎందుకులే అని చెప్పేసి తీసుకురాము. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బెల్లం ఉందేమోనని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే బెల్లం అయితే లేదు కానీ పేలపిండి ఉంది. తులాకాశ పండగప్పుడు తీసుకొచ్చాం కదా, పిల్లలు తినలేదు. దేవుడు నైవేద్యంగా పెట్టాము. అప్పుడు అందరం తలా 1 స్పూను 2 స్పూన్లు అయితే తిన్నాము. ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో అలాగనే ఉండిపోయింది. ఇంకా ఆవుకు పెడదామని తీసుకొచ్చాను. స్వీటే కదా, బెల్లం వేసిందే కదా, బెల్లమను జొన్నలతోనే కదా మనం చేసేది. ఇంకా ఆవు తినిద్దిలే అని చెప్పేసి ప్లేట్లో పోసుకొని అయితే తీసుకొచ్చి పెట్టాను. ఆవు తిన్నది బాగా తీయగా ఉంటుంది కదా, ఆవుకు కూడా హెల్త్కు మంచిది. ఇలాంటివి తినొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. శుక్రవారం రోజు ఇంటి ముందుకు ఆవు వస్తే బాగుంటుంది, చాలా హ్యాపీగా అనిపించిద్ది. లక్ష్మీదేవి వచ్చింది అన్న ఫీలింగ్ అయితే వచ్చిద్ది. ఇంకా ఆవు ఎక్కువగా వస్తున్నప్పుడు ఇంట్లో అరటికాయలు అనేవి తెచ్చి పెట్టుకోవటం అయితే మంచిది. ఇంకా వేరే ఏం పెట్టాలా అని వెతుక్కునే పని లేకుండా ఉంటుంది. ప్రతిరోజు అయితే రాదు, ఎప్పుడో ఒకసారి వచ్చిద్ది. మనం తెచ్చి పెట్టుకున్నా కానీ మళ్ళీ అవి పాడైపోతాయి. ఉదయం లేటుగా నిద్రలేచాను కదా, ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలని టిఫిన్ అయితే చేస్తున్నాను. మామూలుగా పూజ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇంకా ఉదయాన్నే బయట పైన అయిపోయిన తర్వాత అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఈ పనులు చేసుకుంటాను. ఆ పనులు చేసిన తర్వాత టిఫిన్ అవి చేసేసి ఇంకా కసులు బండ్లు అయిపోయిన తర్వాత పూజ చేస్తాను. ఇంక ఈరోజు అయితే లేటుగా నిద్ర లేవటం వల్ల ఇంకా బట్టలు ఇంకా అంట్లు అవన్నీ తర్వాత చేసుకోవాల్సి వస్తుంది. ముందైతేనేమో వంట చేస్తున్నాను నవీన్ స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి. ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో ఇడ్లీ చేశాను. ఇడ్లీ చేసిన రోజు తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే. చట్నీ లేకపోతే పిల్లలు అస్సలు తినరు. నిన్న మిక్సీ జార్ పాడైపోయింది. అదేందో బ్లేడ్లు అరిగిపోయినట్టుంది, వేస్తుంటే గర్ర గర్ర అని సౌండ్ వస్తుంది. నిన్న ఒక్కరోజు చట్నీ వేయలేదని నవీన్ అయితే టిఫిన్ తినకుండానే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా అందుకని నేను సాయంత్రం అయితే ఇంకా మిక్సీ జార్ బాగు చేయించుకొచ్చాను. చట్నీ అయితే వేసాను. ఇంకా పల్లీ చట్నీనే, ఇంకా వేరే చట్నీ ఏది తినరు మా ఇంట్లో. మేమైతే కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటాము. ఇంట్లో అల్లం పచ్చడి ఉంది, అల్లం పచ్చడి అయినా వేసుకుంటాము. కానీ మా అబ్బాయి మాత్రం అలా కాదు, అవి ఏమీ తినడు. వంట పని వాటికి అయిపోయింది. ఇంకా నవీన్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. బట్టలు ఇవైతే నిన్న ఉతికినవి. నిన్న కొంచెం ఎండగా ఉందిలే అని చెప్పేసి ఇంక ఇదిగోండి దిండుగా లిబులను టబ్ కుర్జీలో ఉంటాయి కదా దిండ్లు, ఆ క్లాతులన్నీ ఉతికేసాను. ఇంకా అవి అలాగనే ఉన్నాయి, సరిగ్గా ఆరలేదు.
నైట్ అంతా తీగల మీద అలాగనే ఉంచేసాను. ఇప్పుడేమో ఇంకా కొంచెం ఎండ వస్తుంది. ఎండేమి రావట్లేదులే కానీ వర్షం అయితే లేదు. కొంచెం వాతావరణం అనేది బాగానే ఉంది. అందుకని బట్టలు మొత్తం తీసుకొచ్చి ఇంకా బయట వైపుకైతే వేశాను. సైకిల్ మీద వేసాను. నవీన్ సైకిల్ పాడైపోయింది. ఆ పాడైపోయిన సైకిల్ని ఇంకా ఇలా బట్టలు ఆరేసుకోవటానికైతే వాడుతున్నాను. కొన్ని బట్టలైతే ఈ సైకిల్ మీద వేస్తున్నాను. ఒక 5, 6 బట్టలైతే సైకిల్ బాగా పనిచేస్తుంది. ఇంక ఈ గొంతులో అయితే తీగ ఒకటి ఉంది. ఇప్పుడు ఉతికిన బట్టలైతే ఈ గొంతులో తీగ మీద కానీ ఇటువైపున గొంతు ఉంది కదా, ఇటువైపున కూడా ఒక తీగ ఉంది కానీ అటు కానీ ఇటు కానీ అయితే వెయ్యాలి. బట్టలు ఉతికేటప్పటికి వర్షం లేదు, వాతావరణం బాగానే ఉందనుకుంటే ఇంక డాబా మీద అయితే ఆరేస్తాను. ఇదిగో చూడండి, గేట్ల మీద అయితే వేసాను. ఇప్పుడు డాబా మీద ఆరేస్తే మళ్ళీ వాటి కోసం పరిగెత్తాలి. అందుకని ఇంకా గేట్ల మీద వేసాను. వీడియో తీసి నేను అంట్లు కడుగుతూ ఉన్నాను. అప్పటికే ఒక్కొక్క చుక్క రాలుతూ ఉంది. గేట్ల మీద వేసిన బట్టలన్నీ తీసేసాను. తీసేసి ఇంకా లోపల వైపుకి వేసాను. ఇంకా అవే సాయంత్రానికి ఆరిపోతాయి. వర్షంలో తడవకుండా ఉంటే ఇంకా వాసన అనేవి రావు. వర్షం నీళ్ళల్లో తడిస్తే మాత్రం బట్టలు వాసనగా ఉంటాయి, కానీ వర్షం నీళ్ళలో తడవపోతే 2 రోజులు కారినా కానీ బట్టలు వాసన రావు. వర్షాకాలంలో బట్టలు అనేవి త్వరగా ఆరాలంటే నాకు తెలిసిన బెస్ట్ చిట్కా అయితే మీకు చెబుతాను. నేను అప్పుడప్పుడు ఫాలో అవుతాను. నైట్ మర్చిపోయాను, గుర్తులేదు నాకు అసలుకి. నైట్ పడుకునేటప్పుడు బట్టలన్నీ కుర్చీల మీద వాటి మీద వేసామనుకోండి, సోఫాలు ఉంటాయి కదా, సోఫాల మీద వాటి మీద వేస్తే తెల్లారేపటికి బట్టలు బాగా ఆరిపోతాయి. కారణం ఏంటంటే మనం నైట్ ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఫ్యాన్ వేసుకున్నప్పుడు ఫ్యాన్ గాలికి బట్టలు బాగా ఆరిపోతాయి. వర్షాకాలంలో ఎక్కువ శాతం నేను ఈ చిట్కానే ఫాలో అవుతూ ఉంటాను. చెప్పాను కదా, నైట్ అయితే మర్చిపోయాను. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు అనేవి చాలా అవసరం. ఇంకా అలాంటి వాళ్ళు ఇలా ఫ్యాన్ కింద వేసుకుంటే చక్కగా ఆరిపోతాయి. ఇంకా మళ్ళాంటి వాళ్ళకంటే అంత అవసరం ఉండదు. ఉంటాయి కదా కొన్ని బట్టలు, అవి వాడుకుంటూ ఉండొచ్చు. మా ఆయన బట్టలు మాత్రం ఇంకా ఎండ ఎక్కువగా వస్తున్న గాలి కల్లి మాత్రం వేస్తాను. మగవాళ్ళకంటే ఎక్కువ బట్టలు ఉండవు కదా, వాళ్ళకి 1 జత 2 జతలు ఇంకా అంతకంటే ఎక్కువ ఉండవు. అందుకని వాళ్ళవి మాత్రం బాగా ఆరిపోవాలని చెప్పేసి ఇంకా గాలి వచ్చి కళ్ళు అయితే మాత్రం ఆరేస్తాను. ఈరోజు బట్టలు కూడా మొత్తం ఉతికేసాను. ఉతికేసి ఇంకా జాడిస్తున్నా. ఇవి కూడా ఎటో ఒకటి ఆరేయటమా, ఆరేస్తే ఇంకా అవే ఆరిపోతూ ఉంటాయి కదా. ఉంచామనుకోండి బట్టలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ వాటన్నిటిని ఎక్కడ ఉతుకుతావు? 2 రోజుల బట్టలు 3 రోజుల బట్టలు ఒకే రోజు ఉతకాలంటే కష్టంగా ఉంటుంది. మనకేమో వాషింగ్ మిషన్లు ఇలాంటివి లేవు కదా. ఇంకా మరిన్ని బట్టలు ఒక్కరోజు ఉతకాలంటే నాకు చాలా కష్టం అనిపించింది. అసలు నా వల్ల కాదు అలా చేయటం. అందుకని నేను ఎప్పటి పని అప్పుడే చేసుకుంటూ ఉంటాను. ఎక్కడో చాటపడేస్తే అవే ఆరిపోతూ ఉంటాయి. ఇంకా స్నానం చేసేసి ఇదిగోండి పూలు కోయటానికైతే వచ్చాను. ఇదైతే మా తోడుకోళ్ళ వాళ్ళ చెట్లేంటి. మాకైతే పూల చెట్లు అవైతే ఏమీ లేవు. వేసుకునే ప్లేస్ కూడా లేదులే మాకు. పూలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. చెట్టుకు పూలు లేదో మరి ఎవరన్నా కోసుకున్నారో తెలియదు, కానీ పూలు తక్కువే దొరికినాయి. 2, 3 పూలు ఉన్నాయి. 4 పూలు ఏమో ఉంటే 3 పూలు నేను కోసుకున్నాను. ఒక పువ్వు ఏమో చెట్టుకుంచాను. చెట్టుకి లేకుండా ఉంచకూడదు అంటారు కదా, అందుకని ఒక పువ్వు అయితే చెట్టుకుంచాను. ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా కోసుకుంటున్నాను. కరివేపాకు దేనికో దానికి ఉపయోగపడిద్ది కదా కూరల్లోకని. ఇల్లు ఊడవటం తొడవటం ఇంకా డ్యూటీ అయితే మా అమ్మాయి, ఇంకా తనైతే ఆ పని చేస్తుంది. అందుకని పని కూడా త్వరగా అయిపోయింది. ఇంకా పిల్లలు లేరనుకోండి, ఇల్లు ఊడవటం తొడవటం ఆ పని పెట్టుకుంటే ఇంకొక అరగంట లేట్ అయిపోయేది. ఆడపిల్లలు ఉంటే ఇలా చిన్న చిన్న పనుల్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. బయట మెట్లకి వాటికైతే ఇంకా పసుపులు రాసి పూజించలేదు కదా. ఇదైతేనేమో వరండాలో. ఇక్కడ వర్షం పడ్డా కానీ తడవదు, పసుపు ఇంకా అంతా పోకుండా ఉండిద్ది. ఇంకా శుక్రవారం రోజు అస్సలు గడప పూజించకపోతే ఇంకా బాగుండదులే అని చెప్పేసి ఇంకా పూజిస్తున్నాను. పసుపు కూడా మనం లక్ష్మీదేవి అంటాం కదా. శుక్రవారం కానీ పండగలప్పుడు కానీ ఇలా వాకిళ్ళకి గడపలకి పసుపులు రాసి పూజించుకొని బొట్లు అవి పెట్టుకోవటం మన సాంప్రదాయం. ఇంకా అలా అలవాటైపోయింది మనకి. ఇలా పసుపులు రాసి పూజించకపోతే అసలు పండగే కాదు అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు బయట మెట్లుకు రాయకపోతేనే ఏందోలాగా అనిపించింది. ఈరోజు పండగ అనే ఫీలింగే అనిపించట్లేదు. ఇప్పటికైతే వర్షం అయితే ఏం లేదు, వర్షం ఆగిపోయింది. పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టాను. కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ముగ్గుతో బొట్లు అయితే పెడుతున్నాను. ఇలా పెడితే చూడటానికి అందంగా ఉంటుంది, బాగా నిండుగా కూడా కనిపిస్తాయి బొట్లు మనకి. ముగ్గు అయితేనేమో చిన్న మెలకలాగా వేస్తున్నాను. పెద్ద ముగ్గు వేసినా కానీ ఇక్కడ ఉండదు, తొక్కుతూ ఉంటారు. బాగా గాలి వచ్చిందనుకోండి, ముగ్గు అయితే గాలి కొట్టకపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం ఇక్కడైతే ముగ్గులు వేయను నేను. ఇంకా ఆ ముగ్గు తొక్కి ఇంట్లోకి అడుగులు వేసుకుంటా వస్తుంటారు. ఇంకెందుకులే అని చెప్పేసి ఎక్కువైతే ముగ్గు వేయను. చిన్న మెలిక లాంటిదైతే వేస్తున్నాను.
చాప్లీస్లు అవైతే నేను వాడను, అయినా చాప్లీస్తో ముగ్గు వేయకూడదు అంటారు. ఇలా బయట వేసుకోవచ్చులే, దేవుడి దగ్గర అయితే అలా వేయకూడదు. కానీ పూజ కూడా చాలా సింపుల్గా చేస్తున్నాను. నైవేద్యాలు అయితే ఏమీ చేయలేదు, ఓన్లీ మామూలుగా పూజ. అందరు రోజువారీ పూజ ఎలా చేసుకుంటారో సేమ్ అలానే చేస్తున్నాను. పూలు తీసుకొచ్చాను కదా, మందార పూలు. పూలు అయితే ఎక్కువ లేవు, 2 పూలే ఉన్నాయి. ఇంకా 2 పూలు దేవుడికైతే పెట్టేశాను. ఇంట్లో కాయలు అయితే మామిడికాయలు ఉన్నాయి, ఇంకా మామిడికాయలు పెట్టాను. ఆకులు కాయలు అవన్నీ తెప్పించుకోవడానికి కూడా నిన్న సాయంత్రం ఫుల్ వర్షంగా ఉంది, ఇంకెక్కడ బయటికి వెళ్ళలేదు, అందుకని ఏం తీసుకురాలేదు. లేదనుకోండి పూలు కానీ ఆకులు కానీ అవి తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ 4 వారాలు మనకు ఉపయోగపడతాయి కదా. పూల చెట్లు లేవు, పూల చెట్లు లేనప్పుడు పూలు ముందే తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయిందని చెప్పేసి త్వరగా పూజ చేస్తున్నాను. ఉదయం నిద్ర లేవటమే లేటుగా లేచాము, ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకొని పూజ చేసుకోవాలంటే లేట్ అయితే ఎవరికైనా కానీ. ఇంకా పనులన్నీ పక్కన పెట్టేసి ముందు పూజ చేసుకుంటే తప్పనిచ్చి పనులన్నీ పూర్తి చేసుకొని పూజ చేయాలంటే ఎవరికైనా లేట్ అయ్యిద్ది. నాకేంటో పనులన్నీ అలాగనే ఉంచి పూజ చేసుకోవటం నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. మళ్ళీ పూజ అయిపోయి స్నానం అయిపోయిన తర్వాత పని చేసుకోవాలంటే నాకు చేయాలనిపించదు. అందుకని నేను కొంచెం లేట్ అయినా సరే ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాతే పూజ చేసుకుంటాను. ప్రతిరోజు అలా పూజలు ఏం చేయలేండి, ఇలా పండగలప్పుడు ఇలా శ్రావణ మాసాల్లో ఇంక ఈ విధంగా అయితే పూజ చేస్తాను. ప్రతిరోజు పూజ చేసే అలవాటు అయితే లేదు నాకు. ఇంకా సింపుల్గా దేవుడికి దీపారాధన చేసి ఇంకా దండం అయితే పెట్టుకున్నాను. ఇంక ఇదే నా పూజ, ఇంతకంటే ఎక్కువైతే ఉండదు. ఎక్కువ హంగామాగా ఆ విగ్రహాలు ఈ విగ్రహాలు అన్ని ప్రమిదలు వెలిగించడం, ఇన్ని ప్రమిదలు అలా ఏముండదు. ఇంకా దేవుడికి పూజ చేసిన తర్వాత ఇంకా అత్తయ్య ఫోటో ఉంది కదా, అత్తయ్య ఫోటోకి అయితే ఒక పువ్వు పెట్టేసి దండం పెట్టుకున్నాను. మొదటి శుక్రవారం పూజ అయితే ఇలా చేశాను.